దేశవ్యాప్తంగా కూడా మెడికల్ షాప్కు బంద్కు పిలుపునిచ్చాయి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు. మొత్తం కూడా ఏదైతే ఆ కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్లైన్స్ను రద్దు చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో కూడా మందులను సరఫరా నిలిపివేయాలని కూడా పలు డిమాండ్లతో కూడా వీరు రేపు బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తుంది. దాంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా మొత్తం కూడా రేపు మెడికల్ షాపులు మూతపడనున్నాయి. దానికి సంబంధించిన సంఘం సభ్యులు మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా కూడా రేపు మెడికల్ షాప్స్ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్కు పిలుపునిచ్చారు. ఏంటి ముఖ్యంగా డిమాండ్స్ ఏంటి? 2018లో మన కేంద్ర గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, ఈ ఫార్మసీని మీరు నడుపుకోవచ్చని. దాంతో చాలా పెద్ద పెద్ద కంపెనీలు మా ఫార్మసీకి వచ్చి ఇప్పుడు ఉన్న ఈ ఏదైతే 12 లక్షల మంది షాపులు, దాని మీద కోట్ల మంది వ్యవహారం ఆధారపడి బతుకుతుండ్రు కదా, వాళ్ళకు పెద్ద దెబ్బ తగిలింది. దాని మీద మా ఏఐసిడి అని మా మాతృ సంస్థ అది ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉంది, కానీ వాళ్ళు ఇంటలేరు కేంద్ర గవర్నమెంట్. అయితే ఈ పరంపరలో ఒకసారి మేము ఇంతకుముందు కూడా స్ట్రైక్ చేసినాం, కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఏది. మళ్ళీ స్ట్రైక్ చేసి దీన్ని ఉధృతం చేయాలన్న ఒక ఉద్దేశంతో రేపు 20వ తారీఖు నాడు మేము స్ట్రైక్ చేయబోతున్నాం. దానికి ప్రజలంతా సహకరించి మా డిమాండ్ని అంగీకరించి గవర్నమెంట్ కూడా ఏదైతే ఈ ఫార్మసీలు చేయడం వల్ల ఇటు యూత్ కూడా ఖరాబ్ అవుతుంది. ఫేక్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు ఫేక్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మత్తు మందులు కొనుక్కొని జోగిపోతుండంతా. ఏది యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్, వీళ్ళంతా బాగా టెక్నాలజీ అర్థం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది రద్దు చేయాలని, అట్నే కొన్ని సంస్థలు ఈ కొన్ని మందులు సొంతంగా తయారు చేసుకొని ఏదైతే చైన్ షాపులు ఉన్నాయో, వాళ్ళకు చాలా షాపులు ఉంటాయి కాబట్టి వాళ్ళే ఒక కంపెనీ పెట్టి సొంతంగా షాపులు మెయింటైన్ చేస్తూ చాలా తక్కువ ధరలకు ఇస్తున్నారు. దాన్నే జనరిక్ అంటారు. మేము దాన్ని ఇంకా తక్కువ ధరకే ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ఇది మంచిది అది మంచిదని ఇస్తున్నారు. ఇవన్నీ పోవాలంటే గవర్నమెంటు ఈ ఏదైతే ఉన్నదో నిరుద్యోగం కూడా పోవాలంటే ఈ 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి మాకు సహకరించాలని ఇందు ద్వారా కోరుతున్నాం. మొత్తం కెమిస్ట్రీ సంబంధించిన పరమాత్మ గారు, సార్ మొత్తం కూడా నల్గొండ జిల్లాలో ఎన్ని షాప్స్ ఉన్నాయి? రేపు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అంటే అత్యవసరంగా ఏమన్నా 1-2 షాపులు తీసే ఆలోచన ఉందా, లేదా మొత్తం కూడా విరమించుకొని మొత్తం బంద్లో కూర్చుంటున్నారు? ముఖ్యంగా ఈ కోవిడ్ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా పాలిటీ శాపంగా మారింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు సర్వీస్ అందాలను ఉద్దేశించుకొని కొన్ని వెసులుబాటు చేసి మందులకు డోర్ డెలివరీ ఇవ్వడానికి అప్పుడు చిన్న వెసులుబాటు కల్పించారు. అదే అదనుగా కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు దాన్ని అదును చేసుకొని ఆ డోర్ డెలివరీని నిత్యం నడిపిస్తూ మా పాలిటీ శాపంగా మారినాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12,40,000 మంది కెమిస్టులు, మా మీద ఆధారపడ్డ మా కుటుంబాలు, మా దగ్గర పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాలు సుమారుగా 3-4 కోట్ల మంది నిరక్షరాలయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా మా ఏఐఓసిడి సంస్థ 2020 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దేశవ్యాప్తంగా ఒకరోజు బంద్ నిర్వహించాలని కోరుకుని ఆ దిశకు మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుద్దన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోవద్దన్న ఉద్దేశంతో, అలాగే మా యొక్క ఉద్దేశాన్ని మేము ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. కాబట్టి బంద్లో పాల్గొని మా కెమిస్టులు అందరూ విజయవంతం చేసి మాకు ప్రజల పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రజలకు సేవ అందించే కొరకు ఎమర్జెన్సీ కౌంటర్ మాత్రం తెలుస్తున్నాం. సార్, రాబోయే కాలంలో రేపు మీరు బంద్కు పిలుపునిస్తున్నారు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అనుకూలంగా స్పందించకపోతే కార్యాచరణ ఏమన్నా ఉండబోతుందా? ఉధృతం చేయబోతున్నారా? ఖచ్చితంగా ఉధృతం చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకరోజు బంద్ చేస్తున్నాము. రేపు రాబోయే కాలంలో ఇదే పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇండిఫినెట్ లాగా అవసరమైతే 3 days 4 days బంద్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మా అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో మేము స్ట్రైక్ చేయకపోతే మాకు ఇంకొక అవకాశం లేదు. ప్రజలకు అసౌకర్యం కలిగించాలని మా ఉద్దేశం కాదు, కానీ మేము బ్రతకాలి, మా దగ్గర వాళ్ళు పనిచేసే సిబ్బంది కూడా బ్రతకాలి. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం మేము. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా డోర్ డెలివరీ వచ్చిన తర్వాత కూడా ఎట్లాంటి మొత్తంగా మెడికల్ షాపు యజమానులకు, మెడికల్ షాపులకు ఎలాంటి ప్రభావం పడుతుంది సార్? ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ వ్యవస్థ వల్ల
ప్రతి మందు కూడా మనం ఆరోగ్యానికి సంబంధించి మంచిగా తగు మోతాదులో వాడితే అది మెడిసిన్ లాగా ప్రవర్తిస్తుంది. అదే దాన్ని ఎక్కువ మోతాదులో వాడినప్పుడు అది పాయిజన్ లాగా ఉంటుంది. ఏదైనా వితిన్ కాల్పాల్ అంటే పారాసిటమాల్ కూడా మోతాదుకు మించి వాడినప్పుడు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఆన్లైన్ వ్యవస్థ వల్ల వాళ్ళు ఏంటంటే ఈ మధ్యన ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ వల్ల ప్రిస్క్రిప్షన్ కూడా సృష్టించి తను ఇష్టమున్న మందుల్ని వాడి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ తదితర రెగ్యులర్గా నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇట్లాంటివి వాడి ప్రజలు కొందరు పబ్లిక్ చాలామంది ఇబ్బంది పడుతూ బానిసలు అవుతున్నారు. అలాంటివి ఉండడం వల్ల ఒక మెడికల్ షాప్ ఫార్మసీ ఆధీనంలో నడవలసిన షాపు ఆన్లైన్ ద్వారా చూసి అతను పంపిస్తుంటే ఆ క్వాంటిటీ ఏంది, దాని డయాగ్నోసిస్ ఏంది అని ఏది కూడా చూడకుండా పంపేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ చైన్ షాపులు ఏవైతున్నాయో చైన్ షాపుల వల్ల ఏమవుతుందంటే కొన్ని సంస్థలు తనే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. జన ఔషధి అని జనరిక్ అనే మందుల్ని పెట్టి మార్కెట్లో చాలామందికి వినియోగదారులకు తక్కువ ధరకు ఇస్తున్నది. కానీ సొంతంగా మందులు తయారు చేసుకొని ఒక మందుకు ధర 200 రూపాయలు ఉంటుంది. అదే మందు ఆ ఆన్లైన్ ఈ మన చైన్ షాపులలో నేను 25 రూపాయలకు 30 రూపాయలు ఇస్తానని వాళ్ళు చేసి పబ్లిక్ని మోసం చేస్తున్నారు. నువ్వు 200 రూపాయలు ఎంఆర్పి పెట్టేందుకు పబ్లిక్ని మోసం చేస్తూ నువ్వు 25 రూపాయలకి ఇవ్వడం ఎందుకు? అదే నువ్వు ప్రైస్ కంట్రోల్ ఏది జన ఔషధి ఎట్లయితే పెట్టినరో అదేవిధంగా నువ్వు మార్కెటింగ్ చేస్తున్నప్పుడు అదే 25-30 రూపాయలు ఎంఆర్పి పెట్టి ప్రజలకు మా దగ్గర ఉన్న మందులు నాణ్యమైనవి, మేము తక్కువ మోతాదులో ఇస్తున్నాము, తక్కువ ధరకి ఇస్తున్నాము ఇవి అని చెప్పడానికి వీలుంటుంది. కానీ పబ్లిక్ని మోసం చేసే దృష్టిలో ఈ చైన్ షాపులు వ్యవహరిస్తూ పబ్లిక్ల జేబుల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది చాలా అన్యాయమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఇక ముందు కూడా ఇలాంటి వాటికి వాళ్లకు పర్మిషన్ ఇవ్వద్దని మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సార్ ముఖ్యంగా కూడా ఏదైతే ఆన్లైన్ రేపు బంద్ ప్రకటించారో రేపు ఎన్ని గంటలకు మార్నింగ్ ఎన్ని గంటలకు బంద్ ఉంటుంది, ఎప్పటి వరకు కూడా సాయంత్రం వరకు ఉంటుందా, అర్ధరాత్రి వరకు ఉంటుందా, ఒకవేళ ఎట్లా ఉండబోతుంది సార్? 24 అవర్స్ బంద్ చేయగలుగుతాము చేస్తాము. రేపు 20వ తారీఖు నాడు ఆల్ ఇండియా మొత్తం బంద్ ప్రకటించింది. మేము 24 గంటలు బంద్ చేయగలం సార్. ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా డోర్ డెలివరీకి మెడిసిన్స్ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మెడికల్ షాపులో అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తే మీరు దాన్ని చూసి ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్లో సపోజ్ నేనే ఉన్నాను సార్, ఆన్లైన్లో ఏదో ఒక ట్యాబ్లెట్ కావాలని బుక్ చేసుకుంటా, దాని డోస్ ఎంత ఏంది అని వేయడం వల్ల ఎట్లాంటి వినియోగదారులకు ఎట్లాంటి ఇబ్బంది కలుగుతుంది? ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయడం వల్ల ఒక ప్రిస్క్రిప్షన్ ఒక నార్కోటిక్ డ్రగ్ ఉందండి అనుకోండి, ఒక ప్రిస్క్రిప్షన్ని డబల్గా అప్లోడ్ చేసి రకరకాల ఈ ఫార్మసీలు ఉన్నాయి అప్లోడ్ చేసి వాళ్ళు ఒకటే డ్రగ్ని 3-4 సార్లు తెప్పించుకొని ఆ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకి మేము 20వ తారీఖు ఒకరోజు బంద్ పాటిస్తున్నాము. అదే మళ్ళీ పునరావృతం అయితే మళ్ళీ మేము 3-4 రోజులు బంద్కి పిలుపునిచ్చి గవర్నమెంట్ దిగి వచ్చే విధంగా చేస్తాం. సాధారణంగా ఈ ఫార్మసీస్కు మరియు మన రెగ్యులర్ ఫార్మసీకి డిఫరెన్స్ ఏంటంటే డాక్టర్ దగ్గర అన్ని విషయాలు పూర్తిగా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. డోసేజ్ అనేది కొన్ని వీటికి ఎట్లా అంటే కొన్ని మందులు బిఫోర్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటాయి. కాబట్టి కొన్ని విత్ మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని విత్ మిల్క్ తీసుకుంటే పని చేయకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్ టాబ్లెట్స్ ఉన్నాయనుకో వాటి ఇన్కంపాటబిలిటీ అని చెప్పేసి టెట్రాసైక్లిన్ని మిల్క్తో పాటు తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న కాల్షియంతో అవి ప్రొడక్ట్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ తెలుసుకోవడానికి ఈ నేరుగా వాళ్ళు పేషెంట్లు ఎవరైతే వచ్చి మన రెగ్యులర్ మెడికల్ షాప్లో కొనుక్కుంటే వాళ్ళకు సరైన డోసేజ్ కానీ వాడే విధానం కానీ అన్ని తెలియపరిచే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఫార్మసీస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇండిస్క్రిమినేట్ యూజ్ వాటిని ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలా వద్దా. ఇప్పుడు యాంటీబయాటిక్స్ మామూలుగా సాధారణంగా 1 వీక్ వాడి బంద్ చేయాలి, సెకండ్ టైం వాటిని యూజ్ చేయొద్దు. అట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే సాధారణంగా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి వాటిని రిపీటెడ్గా వాడకుండా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని రోజులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలని చెప్పేసి సవివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము మెడిసిన్ ఇస్తుంటాము. కానీ ఈ ఫార్మసీస్ వల్ల ఈ సదుపాయం లేదు. వాళ్ళు తెలియక ఇంకా డిసీజ్ తగ్గలేదని చెప్పేసి మరి డాక్టర్ సలహా తీసుకోకుండా అవే మందులు రిపీటెడ్గా కొనడం వల్ల వాటితోని దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి మేము ఈ ఫార్మసీస్కి వ్యతిరేకంగా మరియు చైన్ షాప్లకు వ్యతిరేకంగా రేపు ఒకరోజు 24 గంటల బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా పూర్తి సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మొత్తం కూడా మెడికల్ ఏజెన్సీ ఒకటే చెప్తున్న పరిస్థితి, రేపు బంద్ను మాత్రం విజయవంతం చేయాలని కూడా చెప్తున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నాం, కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే రద్దు చేయాలని కూడా వీరు ప్రముఖ డిమాండ్తో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఒకవేళ ఆ ప్రభుత్వం స్పందించకపోతే మా కార్యాచరణ మరింత ఉధృతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వీరు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.